సెకండ్ వంట ఎవరు చేస్తున్నారు? మా మరదలు చేస్తారు. ఓకే, సో మీ మరదలు బాగా చేస్తుందా లేకపోతే మీ ఆవిడ బాగా చేస్తుందా? ఇద్దరు కలిస్తే బాగా చేస్తారు. ఆహా, ఎవరిని కూడా ఇక్కడ నొప్పించకుండా ఇద్దరు బాగా చేస్తారు. సరే అయితే మీరు వెళ్తే ఆమె వస్తారు. ఓకే, కుమార్ గారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు చిన్ని, మా చిన్ని గారు పూర్తి పేరేంటి? ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి. ఇంట్లో అందరూ చిన్నవిడనా చిన్ని చిన్ని అని పిలుచుకుంటారు? అంటే చిన్నప్పటి నుంచి చిన్ని అని పిలవడం అలవాటు అయింది, అందుకే అలాగే. మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి అంటే మేము రిలేషన్సే కదా, అందుకని. ఓకే, ఏమవుతారు? నాకు మేనమామ, మా మామయ్య గారు. మేనమామ, సో మీ బాబే అయితే. అవును. సరే అయితే మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాం. మీ ఆయనప్పుడు మీరేం మాట్లాడలేదు, ఇప్పుడు మీ చెల్లి రాగానే తనని ఓవర్టేక్ చేయాలి, డామినేట్ చేయాలనుకుంటూ మాట్లాడుతున్నారు ఏంటి? క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం. సరే అయితే మరి మన మీ ఇంటి వంట ప్రేక్షకులకి ఏ వంట పరిచయం చేస్తున్నారు? నేను ఇప్పుడు వాము పూస చేద్దాం. వాము పూస మెయిన్ వచ్చేసి మనం వాము ఇక్కడ వాడుతున్నాము, చాలా మంచిది డైజెషన్ అది కూడా కదా. సరే అయితే మరి స్టార్ట్ చేద్దాము. మరి వాము పూసకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. శనగపిండి, వరిపిండి, ఉప్పు, వాము, కారం, ఆయిల్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ ఇవ్వండి. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఆయిల్ కాగే లోపు పిండి కలిపి పెట్టుకోవాలి. సరే, ఒక బౌల్ తీసుకొని కొంచెం శనగపిండి, ఒక కప్పు, హాఫ్ కప్పు బియ్యం పిండి, వరిపిండి, ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపడా ఉప్పు, కొంచెం కారం. ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం వాము ఎక్కువ వేసుకుంటాం కదా ఇందులో. వాము పూసు కదా, కొంచెం ఎక్కువ వేసుకో. ఇందులో వాటర్ పోసి పిండి లూజ్ కలుపుకోవాలి. లూజ్ గా కాకుండా మరీ టైట్ గా కాకుండా మీడియం గా కలుపుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా వంటలు చేయడము? ఇంట్రెస్ట్ అంటే పెళ్లికి ముందు మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను, ఆవిడ బాగా చేస్తారు. సో పెద్దవాళ్ళ వంట ఎప్పుడు బాగుంటుంది కదా, అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతావి రానివన్నీ అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. సో అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. మరి జ్యోతికి ఇంట్రెస్ట్ ఉందా లేదా? లేదు. వంటలు అంటే ఇంట్రెస్ట్ లేదా? టేస్ట్ చూడడం ఇంట్రెస్ట్ ఏమో. మరి మీ బిజినెస్ లో మీరు మెయిన్ ఏం చేస్తారు? నేను అత్తయ్యకి హెల్ప్ చేస్తుంటాను. అసలు మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? బిజీగా ఉంటుంది కదా, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బిజీగా అంటే క్యాటరింగ్ ఉంటే ఆ పనితోనే సరిపోతుంది, లేకపోతే ఇంట్లో. మార్నింగ్ ఎప్పుడు లేస్తారు క్యాటరింగ్ ఉంటే కనుక? ఇప్పుడు 3-4 అలా. ఎర్లీ మార్నింగ్ 3 o'clock. అందరూ లేవాల్సిందే, పెద్దవాళ్ళందరూ? అందరూ లేస్తారు. లేచి తలకో పని చేసుకుంటూ ఉంటారు అనమాట. సరే, పిండి కలుపుకున్నాం ఇప్పుడు. సరిపోతుంది అది ఆ విధంగా. తర్వాత ఇప్పుడు ఈ పిండిని కలిపాం కదా, దీన్ని ముద్దగా చేసుకొని ఇందులో పెట్టుకొని మనకి కింద ప్లేట్ ఎలాంటిది అయి ఉండాలి? ఇదిగో హోల్స్ మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఉండాలి, మీడియం గా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, పిండి కూడా కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత దీన్ని ఇందులో పెట్టుకొని మనకి నచ్చిన సైజులో వేసుకోవచ్చు కదా. మనకి నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇది 2 పక్కల కాలేలాగా తిప్పుకోవాలి. ఇవి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? మనకి ఒక 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. 4 రోజుల వరకు ఉంటాయి. సో మరి మీరేం చేస్తూ ఉంటారు? మీ బిజినెస్ లో మీ హెల్ప్ ఎంత వరకు ఇస్తారు? మా బిజినెస్ లో మా హెల్ప్ అంటే ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ కావాలంటే, ఈమె జ్యోతి ఏమో అత్తయ్యకి టేస్ట్ చూడడంలో అది ఇది అని చాలా చిన్న హెల్ప్ అంటూనే పెద్ద హెల్పే చేస్తుంది ఈమె. మరి మీరు? నేను కూడా అంతే, అన్ని అత్తయ్య చేస్తారు కదా ఇంట్లో. క్యాటరింగ్ ఉన్నప్పుడు అన్ని బయట వెళ్ళే చూసుకుంటారు కదా, మా వారు మా బావగారు చూసుకుంటారు, మావయ్య. ఇంట్లో పని అంటే పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో పనులు చేసుకోవటం, దాంతో సరిపోతుంది. మీకు పిల్లలు ఉన్నారా? నాకు పాప. ఇద్దరికి పాపలేనా? చాలా సింపుల్ కదా జంతువులు. చాలా సింపుల్, కానీ మనం పిండి కరెక్ట్ గా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ బొట్టల నుంచి దిగేది మెయిన్ కదా. బాగా టైట్ గా కాకుండా లూజ్ గా కాకుండా మీడియం లో కలుపుకోవాలి. ఓకే మాధురి, కరకరలాడే వాము పూస రెడీ. ఓకే,
చూసారు కదా ట్రెడిషనల్ ఐటమ్ వాము పూస రెడీ చేసేసుకున్నాము. మరి దీన్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. వాము పూస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, వరిపిండి, వాము, కారం, నూనె, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది కాగేలోపు ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు వరిపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వాము, తగినన్ని వాటర్ పోస్తూ ముద్దగా కలుపుకొని జంతికల గొట్టల్లో పెట్టి పూస ఒత్తుకుని ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.